ఏళ్ల కాలంలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాము ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులకి అని చెప్పి చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా నెలకి 3000 రూపాయల చొప్పున ప్రతి ఒక్కరికి కూడా నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పి కూడా హామీని ఇచ్చినటువంటి కార్యక్రమం మనం చూసాం. కానీ ఎక్కడా కూడా ఈ హామీలను నెరవేరుస్తూ ఉన్నటువంటి పరిస్థితి మాత్రం కనిపించడం లే. మనం గమనిస్తే ఈ మధ్యకాలంలో శ్రీ లోకేష్ గారు తండ్రి గారి వారసత్వాన్ని తీసుకుని ఆయనకి వ్యక్తిగతంగా ఏ రకమైనటువంటి అర్హత లేనప్పటికీ కూడా రాజకీయాల్లోకి వచ్చి ఒక షాడో ముఖ్యమంత్రిగా అన్ని శాఖల్ని ఆయన కంట్రోల్లో పెట్టుకుని నడుపుతా ఉన్నటువంటి లోకేష్ గారు మొన్నటి రోజు ఉగాది సందర్భంగా ఏదైతే ఎన్నికల్లో హామీని ఇచ్చామో ఆ హామీని నెరవేర్చేస్తున్నాము, జాబ్ క్యాలెండర్ని రిలీజ్ చేస్తున్నాము అని చెప్పి ఒక హంగామాని సృష్టించి ఒక జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయడంతోనే ఏదో అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇచ్చేసినంత బిల్డప్లు ఇస్తూ పెద్ద ఎత్తున ప్రచారానికి తెరలేపినటువంటి పరిస్థితి మనం గమనిస్తూ ఉన్నాం. ఉగాది రోజు మన పెద్దల నుంచి కూడా ఏదైతే షడ్రుచులతో ఓ చక్కటి ఉగాది పచ్చడిని తీసుకుని అందరం కూడా ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ కూడా తింటాం. కానీ లోకేష్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగుల నోట్లో ఉగాది పచ్చడి కాకుండా నోట్లో మట్టి కొట్టాడని చెప్పి చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకోనంటే ఒక పక్కన ఏదైతే స్పష్టంగా అసెంబ్లీలో ప్రతి ఏడాది కూడా ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలో ఆర్థిక శాఖ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ద్రవ్య విధాన పత్రం అనేటువంటిది ప్రవేశపెడతారు. అందులో చాలా క్లియర్గా మనకు కనిపిస్తూ ఉంది 2024 మార్చి నాటికి, అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి దిగిపోయే నాటికి ఈ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య 11,79,000 మంది ఉన్నారు అని చెప్పి, అదే సందర్భంలో అదే ద్రవ్య విధాన పత్రంలో అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక శాఖ వారు ఇచ్చినటువంటి లెక్కల ప్రకారం 2025 డిసెంబర్ నాటికి ఆ 11,79,000 ఏదైతే 2024 మార్చి నాటికి ఉన్నదో అది 25 డిసెంబర్ నాటికల్లా 10,07,000 మందికి ఆ ఉద్యోగస్తుల యొక్క సంఖ్య తగ్గిపోయినట్టుగా అసెంబ్లీ సాక్షిగా ఈ ప్రభుత్వం ఆర్థిక శాఖ వారు ప్రవేశపెట్టినటువంటి ద్రవ్య విధాన పత్రంలో స్పష్టంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఈ 2 ఏళ్ల కాలంలో 1,72,000 మంది ఉద్యోగస్తుల ఉద్యోగాల్ని పీకేసినటువంటి కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. మరో పక్కన ఏదైతే ఎన్నికల సందర్భంలో ఆవేళ జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి యొక్క ఆత్మగౌరవం పెరగాలి, వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి చేతులు జాచి దేహి అని చెప్పి ప్రభుత్వం తాలూకా సంక్షేమ పథకాలను అడుక్కునేటటువంటి పరిస్థితి ఉండకూడదు అని చెప్పి వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ప్రతి ఇంటి వద్దకే తీసుకెళ్లి పేదవాడికి మంచి చేయాలి, దగ్గరుండి దరఖాస్తు చేయించి వారికి అందాల్సినటువంటి అన్ని సంక్షేమ పథకాల తాలూకా ఫలాలని ఏ ఒక్కరికి కూడా పైసా లంచం ఇవ్వాల్సినటువంటి అవసరం లేకుండా పేదవాడి గడప వద్దకి పంపించాలనేటువంటి లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి 2,66,000 మందిని ఆ గ్రామంలోనే ఉన్నటువంటి నిరుద్యోగుల్ని గౌరవ వేతనంగా వాళ్ళకి 5,000 రూపాయలు ఇస్తూ వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకున్నాము. ఎన్నికల సందర్భంలో ఇదే కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లేక లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు,
ప్రస్తుతం ఇస్తా ఉన్నటువంటి 5,000 రూపాయలు మీ ఇంట్లో సరుకులు కొనుక్కోవడానికి కూడా సరిపోవు. మా ప్రభుత్వం వస్తే 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పి ఆ వేళ చెప్పడం జరిగింది. నిమ్మల రామానాయుడు గారు ఇరిగేషన్ శాఖ మంత్రివర్యులు ఆవేళ ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నటువంటి సందర్భంలో ఒక వాలంటీర్ మీద భుజం మీద చేయి వేసి ప్రేమగా ఆప్యాయంగా మాట్లాడుతూ ఉన్నట్టుగా నటిస్తూ, నీకు రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే నీకు 5,000ని 10,000 రూపాయలకు పెంచిపోతా ఉన్నాం వాలంటీర్ల యొక్క జీతాన్ని, రేపు మేము గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చాక పూతరేకులు తీసుకొచ్చి నా నోట్లో పెట్టామని చెప్పి కూడా ఆ వేళ చెప్పడం జరిగింది. మరి వేళ ఆ 2,66,000 మంది వాలంటీర్లని పీకేశారు, వాళ్ళ నెత్తి మీద టోపీ పెట్టారు. మరో పక్కన అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తులకు సంబంధించి మా ప్రభుత్వం దిగే నాటికి 96,675 మంది ఉంటే ఈవేళ ఆ సంఖ్య 87,681 మందికి తగ్గిపోయింది. అంటే అవుట్ సోర్సింగ్ వ్యవస్థలో పనిచేసేటటువంటి మరొక 9,000 మంది ఉద్యోగాలను కూడా పీకేసి వాళ్ళను కూడా రోడ్ల మీదకి తీసుకొచ్చారు. జిల్లా పరిషత్లో కావచ్చు, గ్రామ సచివాలయం, వార్డు సచివాలయం శాఖలో కావచ్చు, ఆశాలు, అంగన్వాడీలు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే అనేక మంది ప్రభుత్వంలో పనిచేసేటటువంటి ఉద్యోగస్తుల యొక్క సంఖ్య కూడా గణనీయంగా తగ్గుతూ వచ్చింది 2 ఏళ్లలో. మరో పక్కన ఫీల్డ్ అసిస్టెంట్లుగా పనిచేసేటటువంటి వాళ్ళని భయపెట్టి బెదిరించి 2,360 మందిని బలవంతంగా రాజీనామా చేయించి వాళ్ళ ఉద్యోగాల నుంచి పీకేసినటువంటి కార్యక్రమం చేశారు. బెవరేజ్ కార్పొరేషన్లో దాదాపు 18,000 మంది పనిచేస్తూ ఉంటే దయా దాక్షణ్యాలు లేకుండా వాళ్ళను కూడా పెరికేసి రోడ్ల మీదకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి చూసాం. ఏపీ ఫైబర్ నెట్లో 2,000 మంది ఉద్యోగాలు పీకేశారు. పేదవాడికి ఇంటి వద్దకే రేషన్ అందాలి అని చెప్పి 9,260 మందిని, దాదాపు 10,000 మందిని అవేళ ఎండియు వెహికల్స్ ఇచ్చి వాళ్ళకు కూడా కడుపు నింపేటటువంటి కార్యక్రమం చేస్తూ వాళ్ళకు కూడా అవకాశం ఇస్తూ అవేళ రాష్ట్ర వ్యాప్తంగా 10,000 మందిని రిక్రూట్ చేస్తే వాళ్ళ ఉద్యోగాలు కూడా పీకేసి వాళ్ళని కూడా రోడ్డు మీద తీసుకొచ్చేశారు. ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే ఏపీ ఎండిసి కావచ్చు, అనేక శాఖల్లో దాదాపుగా 3.5-4 లక్షల మంది పైన వాలంటీర్లను తీసేస్తే కూడా, వాలంటీర్లను కలిపితే దగ్గర 4.5 లక్షల మంది పైన ఉంటారు. 4.5 లక్షల మంది యొక్క ఉద్యోగాల్ని పీకేసి వీళ్ళు ఇచ్చినటువంటి జాబ్ నోటిఫికేషన్లో 10,000 మందిని ఇచ్చారు. ఏటా 75,000 మంది, దాదాపుగా 6 లక్షల మంది గ్రూప్ 2 ఎగ్జామ్స్కి అటెండ్ అవుతూ ఉన్నారు. ప్రతి ఏటా ఈ 6 లక్షల మందిలో 75,000 మంది వాళ్ళ యొక్క వయసు రీత్యానో లేకపోతే మరొక రీత్యానో ఎలిజిబిలిటీ క్రైటీరియా నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఎన్నికల్లో సంవత్సరానికి 4 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ప్రకటించినటువంటి పెద్ద మనుషులు కేవలం అంటే 10,000 మందికి మాత్రమే నోటిఫికేషన్, అది కూడా సింగిల్ నోటిఫికేషన్ కాదు, 40 సార్లు నోటిఫికేషన్లు ఇస్తాము అని చెప్పి వచ్చే అక్టోబర్ వరకు తీస్తాము అని చెప్పి కూడా అందులో చెప్పడం జరిగింది. ఈ రకంగా ఏదైతే ఎన్నికల్లో ఈ 3 రాజకీయ పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద జల్లి రాజకీయంగా ప్రయోజనాలు పొందాలి, ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని ఆ తర్వాత ప్రజల్ని గాలి కొదిలేయచ్చు అనేటువంటి విధానంలో ఏదైతే వీళ్ళు చేశారో, ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువత అంతా కూడా తీవ్రమైనటువంటి ఆవేశంతో, ఆవేదనతో, కోపంతో ఈ ప్రభుత్వం మీద ఉన్నారు అని చెప్పి ఖచ్చితంగా చెప్పాలి.
అవేళ ఒక చరిత్ర, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో ఏదైతే దాదాపుగా 2019 నుంచి 24 మధ్యలో 6,31,000 మంది కొత్తగా నోటిఫికేషన్లు ఇచ్చి రిక్రూట్మెంట్లు చేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఇవాళ పాత్రికా సోదరులందరినీ కూడా మీరు కూడా ఒకసారి కావాల్సితే ఫ్యాక్ట్స్ చెక్ చేసుకోండి. స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి, ఈ ప్రభుత్వాలు ఏర్పడిన నాటి నుంచి ఎంటైర్ భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వంలోని కూడా ఒకటే నోటిఫికేషన్తో, సింగిల్ నోటిఫికేషన్తో 1,34,000 మందిని రిక్రూట్ చేసి గవర్నమెంట్లోకి తీసుకొచ్చినటువంటి కార్యక్రమం గతంలో ఎన్నడూ ఎవరు కూడా చేయలేదు అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. 1,34,000 మందిని సింగిల్ నోటిఫికేషన్ ఇచ్చి గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిక్రూట్మెంట్లు చేసి ప్రతి గ్రామంలోని కూడా ఒక నిర్దిష్టమైనటువంటి కాల సమయంలోపు ప్రజలకి ప్రభుత్వ సేవలు అందాలి అని చెప్పి అవేళ గొప్పగా పనిచేసినటువంటి కార్యక్రమం మా ప్రభుత్వం చేసింది. 58,000 మందిని ఆర్టీసీలో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళని ప్రభుత్వంలోకి తీసుకుని వాళ్ళని కూడా రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగస్తులుగా గుర్తింపు ఇవ్వడం జరిగింది. ఏపీపీఎస్సీ ద్వారా సుమారుగా 78 నోటిఫికేషన్లు ఇచ్చి వేలల్లో లక్షల్లో ప్రభుత్వంలో ఉద్యోగస్తులుగా ఆవేళ రిక్రూట్మెంట్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి వేళ ఏ రకంగా మీరు కేవలం 10,000 మందికి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. స్వయంగా డీజీపీ గారి రాష్ట్రానికి, రాష్ట్రం మొత్తంలో 11,000 మంది పోలీస్ శాఖలో ఖాళీలు ఉన్నాయి, వాటిని భర్తీ చేయాలి అని చెప్పి ఆయన ప్రకటిస్తాడు. మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లోనేమో 2,778 పోస్టులకి మాత్రమే నోటిఫికేషన్ ఇస్తారు. మా ప్రభుత్వంలో ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించినటువంటి శాఖలో 243 మందిని ఆవేళ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో క్లియరెన్స్ ఇచ్చి నోటిఫికేషన్ కూడా అడుగులు వేయడం జరిగింది. ఈవేళకి దాని సంగతి ఏంటనేటువంటిది మీరు మాట్లాడే కార్యక్రమం చేయరు. ఆరోగ్య శాఖలో 15,000 మంది ఖాళీలు ఉన్నాయి. పాలిటెక్నిక్ కాలేజీల్లో 975 మందిని భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఏపీ ఈపీడీసీఎల్ని మాత్రమే తీసుకుంటే డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ల్లో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించి కేవలం ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ తీసుకుంటే, కంపెనీని తీసుకుంటే 4,130 మంది ఖాళీలు ఉన్నాయి. మరి అదే పద్ధతిలో సెంట్రల్ కానీ లేకపోతే ఆ పక్క కానీ తీసుకుంటే వాటిలో ఎన్ని ఉంటాయో కూడా చూడండి. ఏపీ ట్రాన్స్కోలో 5,137 మంది ఖాళీలు ఉన్నాయి. ఏపీ జెన్కోలో 3,300 పోస్టులు ఉన్నాయి. మరి వీటిని యొక్క ప్రస్తావన ఎక్కడా కూడా కనీసం మీరు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కూడా లేదు. ఏదైతే మా ప్రభుత్వం నుంచి ఈ వేళ వరకు కూడా దాదాపుగా ఈ 1,79,000 కొత్తగా వచ్చినటువంటి ఖాళీలు కానీ, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఖాళీలు కానీ, ప్రభుత్వ శాఖల్లో వివిధ శాఖల్లో ఉన్నటువంటి ఖాళీలు కానీ, ఇన్ని లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉంటే మీరు కేవలం 10,000 మందికి మాత్రమే నోటిఫికేషన్ ఇవ్వడం అనేటువంటిది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత నిరుద్యోగులకి నోట్లో ఉగాది పచ్చడి పెట్టినట్ట, నోట్లో మట్టి కొట్టినట్ట అని చెప్పని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. నిరుద్యోగ భృతి ఎలాగో దేవుడేరుగా నెలకి 3,000 రూపాయలు అన్నారు. 3,000 రూపాయలు ఇంటూ 22 నెలలు గడుస్తూ ఉంది, 66,000 రూపాయలు. వాస్తవానికి మీకు తెల్లారు లేస్తే రోజు బాకా ఊదేటటువంటి ఈనాడు దినపత్రికలో ఈ రాష్ట్రంలో 1,00,00,000 మంది నిరుద్యోగులు ఉన్నారు అని చెప్పారు. అంటే
కోటి మంది ఇంటూ ఒక్కొక్కరికి 66,000 రూపాయలు చొప్పున వేస్తే 66,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకి బకాయి పడ్డారు. సహజంగా ఏ ప్రభుత్వానికైనా కూడా మన భారతదేశ రాజ్యాంగం ప్రకారం 5 ఏళ్ల కాల పరిమితి ఉంటుంది. 5 ఏళ్లలో 5 బడ్జెట్లు ప్రవేశపెడతాం. మరి ఇప్పటికే మీరు 3 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. ఈ 3 బడ్జెట్లలోని ఎక్కడైనా ఒక్క రూపాయి అయినా నిరుద్యోగ భృతికి కేటాయింపులైనా చేశారా అని చెప్పని కూడా ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో